ప్లీజ్ నాతో పంపమ్మా. కారణం తెలియదు కానీ మీ అమ్మే శారదమ్మని గతంలో చంపాలని చూస్తే నేను కాపాడాను. ఇప్పుడు ఆ మనిషి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది అంటే బ్లడ్ ఇవ్వడానికి ఆవిడ ఎందుకు ఒప్పుకుంటారు? మాట్లాడవేంటమ్మా? అన్ని చోట్ల మౌనం అంగీకారం కాదు రాజీవ్. ఇక్కడ నేను సైలెంట్గా ఉన్నాను అనంటే దాని అర్థం వద్దు అని, నాకిష్టం లేదు అని. అసలు ఆవిడ ప్లీజ్, నువ్వే కదమ్మా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయాలని చిన్నప్పటి నుంచి నువ్వు నాకు నేర్పించి పెంచావు. అలాంటిది నువ్వే ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉన్న మనిషికి హెల్ప్ చేయొద్దు అనడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఎంతవరకు న్యాయం? న్యాయాలు నాకు తెలుసు కాబట్టే వద్దు అంటున్నాను రాజీవ్. చావబోతున్న మనిషిని కాపాడద్దు అని అనడం న్యాయమా అమ్మా? మా అమ్మ నా దృష్టిలో ఎప్పుడూ దేవత లాంటిదే. నువ్విలా చేస్తే నేను అస్సలు తట్టుకోలేనమ్మా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని జ్యోతి నాతో పంపు. జ్యోతి ఎదురుగా శారదే మీ నాన్నని చెల్లిని చంపిన మన శత్రువు అని నేను చెప్పలేను. పైగా శారద జ్యోతి తల్లి కూతుళ్ళు అని పోని పక్కకి తీసుకెళ్లి చెప్దాము అంటే ఈ నిజాన్ని నువ్వు తర్వాత జ్యోతికి చెప్తే నేనే తల్లి కూతుళ్ళని కలిపిందాన్నవుతాను. నో, చెప్పమ్మా. అమ్మా, జ్యోతి గారు రండి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దులేదు బాబు, మీ అమ్మగారికి కోపం వస్తుందేమో. అమ్మ ఒప్పుకున్నట్టే. మీరేం టెన్షన్ పడకండి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా ఫ్రెష్ అయ్యారండి. నేను హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఊరుకోమ్మ జ్యోతి, ఏం చేస్తాం? మీ ఇద్దరి మధ్యన తల్లి కూతుళ్ళ బంధం ఏర్పడింది. నువ్వు అత్తారింట్లో అడుగు పెట్టినందుకు కన్న తల్లి సంబరపడినట్టు సంబరపడింది శారద. నీ సంసారం చక్కబడేదాకా నీ పక్క నుంచి కదలనని నాతో చెప్పింది. ఈలోగా ఇలా జరిగింది. శారదమ్మ అండగా ఉందని అత్తగారింట్లో నేను కూడా ధైర్యంగా ఉన్నాను. శారదమ్మకి ఏమీ కాదు కదా జలజత్త, కోలుకుంటుంది కదా. కోలుకుంటుందమ్మా, నువ్వు కంగారు పడుకో. బ్లడ్ డోనర్ వచ్చారా అండి? నేనే సిస్టర్, నాతో రండి. రాజీవ్, నువ్వు శారదని కాపాడాలని తాతాలాడుతున్నావు. కానీ అదే మన శత్రువని 16 ఏళ్లుగా దానిమీదే మనం పగతో రగిలిపోతున్నామని తెలిస్తే నువ్వే ఆ శారదని చంపేస్తావురా. నీకు నిజం చెప్పాలా వద్దా? చెప్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో అర్థం కాక డైలమాలో ఉన్నాను. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్డ్,
శారద ఇప్పుడు తప్పించుకున్నా ఎప్పటికైనా నా చేతిలోనే చస్తుంది. హలో నీలాంబరి గారు. ఎలా ఉన్నారు మాధవి గారు? బిజీగా ఉన్నారా? బావున్నాను అని అబద్ధం చెప్పలేను. బాగానే ఉన్నాను అని చెప్పడానికి మొహమాటం అడ్డొస్తోంది. ఏదో ఉన్నాను అంటే ఉన్నాను, అంతే. మనిషి కష్టాల్లో ఉంటేనే వేదాంత ధోరణి వస్తుంది. కొత్త కోడలు ఇంటికొచ్చాక నన్ను పూర్తిగా మర్చిపోయారుగా. కాల్ చేయడమే మానేశారు. అయ్యో ఎంత మాట! మిమ్మల్ని మర్చిపోతానా? కష్టాలు కక్షగట్టి ఒకదాని తర్వాత ఒకటి అటాక్ చేస్తుంటే వాటి నుంచి ఎలా బయటపడాలా అన్న ఆలోచనలతోనే టైం సరిపోతోంది నాకు. మళ్ళీ ఏమైంది మాధవి గారు? అసలే నీలాంబరి గారికి నేను శారద మీద ఎందుకు కోపంగా ఉన్నానన్న డౌట్ ఉంది. ఇప్పుడు శారద మీద మర్డర్ అటెంప్ట్ చేయించింది నేనే అని చెప్తే నన్ను బ్యాడ్గా చూసే ఛాన్స్ ఉంది. అందుకే చెప్పకపోవడమే మంచిది. హలో మాధవి గారు, ఆ, లైన్లోనే ఉన్నారా? మాట్లాడరేంటి? ఆ, ఉన్నాను నీలాంబరి గారు. జ్యోతితో మా ఇంటికొచ్చిన శారద వల్ల కొత్త హెడేక్ వచ్చింది. ఏమైంది మాధవి గారు? ఎవరో ఆ శారదని చంపాలని చూశారట. ఏం చెప్తున్నారు మాధవి గారు? అవునండి. అయ్యయ్యో, నిజమా అండి? ఇప్పుడు ఎలా ఉంది మరి తనకి? కండిషన్ క్రిటికల్గానే ఉందట. ఛాన్సెస్ తక్కువని డాక్టర్లు చెప్పారట. అరేరేరే, మీకు కొత్త ప్రాబ్లం వచ్చిందే. అంతా నా కర్మ నీలాంబరి గారు. మాధవి గారు, టెన్షన్ పడకండి. నేను తర్వాత ఇంటికొచ్చి కలుస్తానుగా. సరేనండి. నాన్న, నాన్న, మన శత్రువు చావు బతుకులో ఉందంట. ఎవరమ్మా?